ఈరోజు మనం ఈ వీడియోలో ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ఒక మెయిన్ హెడ్లైన్స్ గురించి అయితే చూద్దాం. ఈరోజు అయితే చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సూపర్ సిక్స్ అంటే భయమేస్తుంది. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. 100 రూపాయలు రాబడి వస్తుంటే మనకు 113 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటుంది అని అయితే ఈరోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడుకి స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే కేంద్రం ద్వారా 15,000 కోట్ల రూపాయలు అప్పు ఇప్పిస్తామని అంటే ఆనందపడ్డా అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు అదేనండి ఈ అబద్ధ పత్రాల వెనుక ఉన్న కథ ఏంటి? దీని గురించి అయితే 5 కోట్ల మంది ప్రజలైతే ఆలోచించుకుంటూ ఉన్నారు రోజు. ఈ సూపర్ సిక్స్ పథకాలు అంటే సూపర్ సిక్స్ మోసాలు. ఎన్నాళ్ళు మీరు ఈ గత ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉంటారు. ఇప్పటికే మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసి 50 రోజులు దాటిపోయింది. ఇంకా ఎన్నాళ్ళు గత ప్రభుత్వం అలా చేసింది, గత ప్రభుత్వం ఇలా చేసింది అని చెప్తూనే ఉంటారు. అలా చేయబట్టే కదా అతన్ని ఘోరంగా ఓడించారు జగన్మోహన్ రెడ్డి గారిని. మీకు కని విని ఎరుగని ఎత్తులో మీకు అందనంతనటువంటి శిఖరాన్ని అవరోహించేటటువంటి విజయాన్ని అందించారండి ప్రజలు. అంత ఘోరంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు. మీరు ఎంతో సీనియర్లు, అనుభవజ్ఞులని చెప్పి మీకు అధికారాన్ని చేతిచ్చారు సార్. మీరు ఈ సూపర్ సిక్స్ అనేటటువంటి పథకాలను అందించి ప్రజల్ని ఈ సూపర్ సిక్స్ అనేటటువంటి మోసాలతో అన్యాయం చేయమాకండి. మీరు ప్రజలకు చాలా హామీలు ఇచ్చున్నారు సార్. 20 లక్షల ఉద్యోగాలని కల్పిస్తామన్నారు. అంటే ప్రతి ఏటా 4 లక్షల ఉద్యోగాల చొప్పున. తల్లికి వందనం 15,000 రూపాయల కోసం అయితే తల్లులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆ పథకం గురించి లోకేష్ గారు ఆల్రెడీ మనకి అసెంబ్లీలో చెప్పారు. ఈ సంవత్సరానికి లేదు అని. అదేవిధంగా రైతు భరోసా కోసం 20,000 రూపాయల పెట్టుబడి సాయం కింద కోసం రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు. సకాలంలో వర్షాలు పడ్డాయి. రైతులు పంట పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సార్. దీని నుంచి తప్పించుకోవడానికైతే మీరు కుంటి సాకు రుజువుతున్నట్టు అయితే ప్రజలకు అర్థమవుతుంది. ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేయరు సార్. దీని మీద మీరు నిర్ణయం తీసుకోవాలి. మీరు ఈ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయటం అయితే కష్టంగా ఉంది కాబట్టి దీని మీద ప్రజల్లోకి అయితే తీసుకెళ్ళండి అని చెప్పి మీ ఎమ్మెల్యేలకు మీరు చెప్తున్నారు అసెంబ్లీలో. ప్రాజెక్టులను పీపీపీ మోడల్లో ప్రైవేటుకి ఇద్దాం. పీపీపీ అంటే సార్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే మీకు ఎలక్షన్లో ఎవరైతే పెట్టుబడి పెట్టారో ఆ రాజకీయ నాయకులకు ఇస్తారా? సార్ గత ప్రభుత్వం కూడా చేసింది ఇదేనండి. దీని ద్వారా ప్రాజెక్టులు చాలా లేట్ అయిపోయినాయి. ఇప్పుడు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం మనకు సహాయం చేస్తూ ఉందంటున్నారు. ప్రభుత్వమే ఈ ప్రాజెక్టులను కట్టించవచ్చు కదా. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మేము బాధ్యత వహిస్తామని చెప్పి నిన్న పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ సమావేశాల్లో మనకు ఆల్రెడీ తెలియజేశారు. సంపద సృష్టించే మార్గాలను సభ్యులు అన్వేషించాలి. మీరు ఇంత పెద్ద సీనియర్ని మీకు అధికారాన్ని అప్పచెప్పాం సార్. మీరు దీని మీద దృష్టి పెడితే ఇవన్నీ సాధ్యమే. ప్రజలలో అయితే ప్రభుత్వం మీద ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది మీ మీద డిస్కషన్. మీరైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోండి సార్. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పని చెయ్యరు అని చెప్పి ప్రజల్లో అయితే ఒక నానుడి ఉంది. ఈసారి అయితే మీరు దీనికైతే కాదు ఇది అబద్ధం అని అయితే ప్రజలకు తెలియచేయాలండి. ఇచ్చిన మాట తప్పకుండా ప్రతి ఒక్కటి అమలు చేయండి సార్. మిమ్మల్ని ప్రజలు ఎన్నో కష్టాలు ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టారు అని చెప్పి మీరు చిరస్థాయిగా నిలిచిపోతారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో. ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి గత ప్రభుత్వమే కారణం. ఎన్నిసార్లు చెప్తారు సార్ ఇది? చెప్పిందే చెప్పి ఎవరు కూడా మా వల్ల ఇలా జరిగిందని ఒప్పుకోరు కదా సార్. ఇది ఆల్రెడీ ప్రజలకు అర్థమయ్యే కదా తను ఓడించి మీకు అధికారాన్ని ఇచ్చారు. మీరు అధికారాన్ని నిలబెట్టండి. మీకు మీ ప్రజలు మీ మీద ఇచ్చినటువంటి నమ్మకాన్ని మీరు నిలబెట్టండి సార్ వమ్ము చేయకుండా. అమరావతి అభివృద్ధిని నిలిపివేయడంతో భారీ నష్టం. రాష్ట్ర ఆర్థిక విధానంపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం. ఈ శ్వేతపత్రాలు ఎన్నాళ్ళు సార్? ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాల కోసం అయితే ఆలోచించండి. ప్రజలైతే మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిలబెట్టుకోండి సార్.